శ్రీకాకుళం జిల్లాలో వజ్రపు కొత్తూరులో కొత్తూరు పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కొనుగోలు చేసిన గంజాయిని మహారాష్ట్ర, కర్ణాటక తరలించే క్రమంలో జిల్లాలోని పూండి రైల్వే స్టేషన్, బెంగ్డే రైల్ గేట్ హైవేలో వజ్రపు కొత్తూరు మండలం పరిధిలోని పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని వివరాలను కాశీబుక్క డీఎస్పీ వెంకటప్పారావు మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి జీవితం లాస్ అయిపోతుంది. ఈ యొక్క కేసు యొక్క పరిస్థితులు చాలా మందికి తెలియక, దీని సీరియస్నెస్ తెలియక డబ్బులు వస్తారని దురాశతో తప్పుతో పడుతున్నారు. ఈ చేసిన తప్పు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈ మారక ద్రవ్యాలు వాడడం వల్ల ఏంటంటే మన స్థిమితం తప్పి నర్వ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతిని వారి జీవితంలోని ఎటువంటి పనికి రాకుండా అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు. వీరు చేసే పని వల్ల అనేక మందికి పరోక్షంగా ప్రభావితం చూపిస్తుంది. వీళ్ళని కొంతమంది మాఫియా పీపుల్ ఏంటంటే అమాయకంగా వీళ్ళని డబ్బులకి అరపెట్టి చాలా మందిని ఏంటంటే ఈ గంజాయికి, ఈ ట్రాన్స్పోర్ట్కి ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మార్గాన్ని ఉండాలని, ఇలాంటి తప్పు పనిగా మార్గాన్ని వెళ్ళకూడదని యువత ఈ మారక ద్రవ్యాల పట్ల ఆసక్తి చూపించకుండా ఇక ఇప్పటివరకు